అత్యంత ధనవంతులైన ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియాలో అత్యంత ధనవంతులైన క్రికెటర్. ఆటతో పాటు కామెంటరీ, కోచింగ్, తన వ్యాపారమైన పాంటింగ్ వైన్స్ ద్వారా $70 మిలియన్ నికర విలువను కలిగి ఉన్నాడు. ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్, ఐపీఎల్ లో పెద్ద ఆటగాడైన ప్యాట్ కమిన్స్ నికర విలువ $50 మిలియన్. అతను క్రికెట్ కాంట్రాక్టులు, బ్రాండ్ యాడ్స్, వ్యాపార పెట్టుబడుల ద్వారా బాగానే సంపాదించాడు. సుమారు $40 మిలియన్ నికర విలువ షేన్ వాట్సన్ కలిగి ఉన్నాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కామెంటరీ, కోచింగ్ ద్వారా డబ్బు సంపాదించాడు. బ్రాండ్ డీల్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో స్టీవ్ స్మిత్ ఒకరు. ఇతని నికర విలువ $30 మిలియన్. క్రికెట్, యాడ్స్, కొన్ని పెట్టుబడుల ద్వారా కోట్లు సంపాదించాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్, ఐపీఎల్ స్టార్ డేవిడ్ వార్నర్ క్రికెట్ కాకుండా పెద్ద బ్రాండ్ల యాడ్స్ ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నాడు. అతని నికర విలువ $25 మిలియన్. టీ20 క్రికెట్ సూపర్ స్టార్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్, ఇతర లీగ్లతో పాటు యాడ్స్ ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నాడు. అతని మొత్తం ఆదాయం దాదాపు $20 మిలియన్. గ్రేట్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ రిటైర్మెంట్ తర్వాత కామెంటరీ, కోచింగ్, యాడ్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు. అతని నికర విలువ $18 మిలియన్ వరకు ఉంటుంది. స్ట్రాంగ్ బ్యాటింగ్ కు పేరుగాంచిన మథ్యూ హెడెన్ ఇప్పుడు కామెంటరీ, మీడియా ద్వారా బాగా సంపాదిస్తున్నాడు. ఇతని నికర విలువ దాదాపు $15 మిలియన్ గా ఉంది. మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ నికర విలువ $12 మిలియన్. అతను క్రికెట్ కెరీర్ తో పాటు బిజినెస్, బ్రాండ్ యాడ్స్ ద్వారా కోట్లు సంపాదించాడు. స్టైలిష్ బ్యాట్స్మెన్ మార్క్వా రిటైర్మెంట్ తర్వాత కామెంటరీ, యాడ్స్ ద్వారా బాగా సంపాదిస్తున్నాడు. అతని నికర విలువ $10 మిలియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.